స్నేహామృత క్రియేషన్స్ వారు అందించిన స్పందన ప్రెస్ మీట్ మరియు ప్రివ్యూని చూడడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. స్పందన చాలా మంచి వర్డ్ కదండి. మనకి బాగా సంతోషం కలిగిన, బాగా ఏడుపు వచ్చేసిన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అంటే మన మనసు స్పందిస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు మీరు ప్రివ్యూని చూసారు కదండి, ఎంతమంది మనసు స్పందించిందో, దానికి ఎలా రియాక్ట్ అవుతారో ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రెస్ మీట్లో. సాంఘిక సమస్యలు అనేకం ఈ సమాజంలో. అందులో ప్రముఖంగా ఉన్నటువంటి ఒక సమస్యను ప్రజలకు పరిచయం చేయాలని, అంతేకాకుండా భవిష్యత్ సమాజం ఆదర్శవంతం కావాలని ఆలోచించి మా రామచందర్, వెంకటేష్ వారి బృందం ఈ లఘు చిత్రాన్ని తయారు చేయడం జరిగింది. రామచందర్ అనేక కోణాల్లో ఆలోచించారు ఈ సమస్యను గురించి. వెంకటేష్ కూడా ఆ కోణాలని పరిశీలించి ప్రజల ముందుకు ఈ సమస్యను ఎలా తీసుకుని వస్తే అర్థం చేసుకుంటారు అనే ప్రయత్నం చేయడం జరిగింది. అట్లని ఈ సమస్య ఈ లఘు చిత్రం చూసినంత మాత్రమే పూర్తిగా అర్థమవుతుంది కాదు, అనుభవించిన వారికి తెలుస్తుంది ఈ సమస్య గురించి. ముఖ్యంగా మీరు చూశారు, ఆ అబ్బాయి తనకు ఎంబీబీఎస్ చదవాలని కోరిక ఉన్నా కూడా ఎంబీబీఎస్ రాకపోవడంతో తనకు రిజర్వేషన్ లేనటువంటి బాధతో తన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునే స్థితికి వచ్చారు. అంటే రిజర్వేషన్ అనేవి ఉండాల్సిన అవసరం ఉందా లేదన్న విషయం పక్కకు పెడితే, ఉన్న వాటిలో మాకు కూడా ఎందుకు ఇవ్వరు అని ప్రశ్న వేశారు. దీనికి జవాబు చెప్పుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆనాటి సమాజంలో ఈ సమస్య అంత పెద్దగా ఉండేది కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని కనుపాపల్లాగా చూసుకునే రోజులు. ఇప్పుడు సమాజం చాలా మారిపోతున్నది. పిల్లల గురించి ఆలోచించే తల్లులు కూడా తగ్గిపోతున్నారు. తనం చేసినటువంటి పాపమో పుణ్యమో పిల్లల రూపంలో బయటికి వచ్చినప్పుడు వారిని నావారు కారుని దూరం చేసుకొని ఈ సమస్య జటిలమయ్యేటట్లు తయారవుతున్నారు తల్లిదండ్రులు కూడా. ఏదైతే ఏమిటి, ఈనాటి సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చిన రోజులు వచ్చేసాయి. నేరస్తులను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చాలామంది సమాజం పైన ఏహ్యంతో, ఇది గర్హనీయమైనటువంటి సమాజం, ఈ సమాజం నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేనెందుకు ఈ సమాజం గురించి పట్టించుకున్నటువంటి భావనతో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. మరి ఇది చాలా అవసరమైన స్థితి చేరుకుంటున్న రోజులు కాబట్టి దీని గురించి సామాజిక తత్వవేత్తలు, సామాజిక కార్యకర్తలు, సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు అందరూ కూడా ఈనాడు కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. రామచందర్, వెంకటేష్ ఇద్దరు ఈ సమస్యను ఒక కోణం చూపించారు. ఆ కోణంలో రిజర్వేషన్లు ఇస్తే బాగుంటుంది అని ఒక పరిష్కారాన్ని వారు అందజేయడం జరిగింది. ఇదే చివరికి ఇదే పరిష్కారం అని కాదు, అనేక విధాల మనం చూసుకోవాలి, ఆలోచించుకోవాలి, చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడినటువంటి రోజులు కాబట్టి వీటి గురించి అందరూ చక్కగా ఆలోచించి ఒక పరిష్కారాన్ని ఇద్దాం. సోషల్ మీడియాలో దీనిపైన అందరూ కూడా స్పందించాలి. స్పందన చిత్రం కాదు, మనం స్పందించాలి. అలా స్పందించి ప్రభుత్వం పైన ఒత్తిడిని, సమాజం పైన ఒత్తిడిని పెంచాలని నేను ఆకాంక్షిస్తూ, వారు చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు దృష్టి తీసుకురావాలని. సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి ఇది ఒక పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో జరగాలి. సోషల్ మీడియాలో మనం ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్, అంటే వాళ్ళలో ఒక మార్పు తీసుకోవడానికి ప్రయత్నించాలని నేను ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఈ లఘు చిత్రం జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో వారి ద్వారా మరిన్ని మంచి లఘు చిత్రాలు వచ్చేట్లుగా భగవంతుడు శుభాశీస్సులు అందించాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ కార్యక్రమం నిజంగా చాలా టచ్చీగా ఉంది. కారణం చెప్పక్కర్లేదు. ఎందుకంటే సాంఘిక సమస్యల్లో ముఖ్యమైనటువంటి సమస్య ఈ ఆర్ఫనేజెస్, పర్టికులర్లీ అబాండెండ్ పీపుల్ని, చిల్డ్రన్ని ఒక విధంగా పెంచి పైకి తీసుకొచ్చిన తర్వాత
తర్వాత వాళ్ళకి అనుకున్నటువంటి సాధించినప్పుడు మనసుకి ఏమనిపించిందంటే ఆ అబ్బాయి నిజంగా ఆత్మహత్య చేసుకుంటున్నాడేమో అని అనిపించింది. ఆ విధంగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అదేవిధంగా ప్రకాష్ కౌర్ అని జలంధర్లో 60 సంవత్సరాల క్రితం ఒక ఆవిడ్ని తీసుకెళ్ళిపోయి స్ట్రీట్స్లో పడవేస్తే ఆ అమ్మాయిని ఒక చైల్డ్ హోమ్లో తీసుకొచ్చి పెంచిన తర్వాత ఆవిడ ఈరోజు మదర్ అనిపించుకుంటే, అంటే మదర్ తెరిసా గారిని చూపెట్టారు. అటువంటి మదర్గా ఉండి సొంతంగా 1993లో ఒక హోము భయ్యన్న హోమ్ ఫర్ ది గర్ల్స్ అని ప్రత్యేకంగా గర్ల్స్కి స్థాపించింది. ఈ చిత్రంలో చూపెట్టినట్టుగా చిన్న పిల్లల్ని డేస్ ఓల్డ్ టుడే 4 రోజులు మొదలుకొని 19 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు 64 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ తల్లిగా చూసుకుని వాళ్ళలో పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఆవిడ తను అనుభవించింది కాబట్టి అనుభవించిన వాళ్ళ యొక్క ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా ఆవిడ ఇచ్చిన సపోర్ట్ ఏ విధంగా శ్లాఘనీయము, ఈ కార్యక్రమం కూడా చాలా శ్లాఘనీయం. ప్రత్యేకంగా తీసినటువంటి ఈ డైరెక్టర్ గారికి ఆయన చాలా నీట్గా తీసుకొచ్చారు. ఇంకా కథా స్క్రీన్ ప్లే రాశారు, డైరెక్షన్ లేదు కానీ మన రామచంద్రరావు గారు ఆయన వెంకటేశ్వర గారు చాలా బాగా తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రజల్లో ఒక మార్పుకి నాంది పలికారు. ఆ నాంది స్థిరస్థాయిగా ఉండాలని నాకు ఈ విధంగా ఇక్కడ వచ్చేటకు అవకాశం ఇచ్చినటువంటి ఆనందయ్య గారికి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. నిజానికి ఇది కనిపిస్తున్నంత చిన్న విషయం కాదు. మనం దేశం మొత్తం మీద ఇంతమంది ఉన్నారు అని చెప్తున్నారు, కానీ హైదరాబాద్ వరకు చూస్తే 25,000 మంది పిల్లలు ఈరోజు డిస్ట్రెస్ చిల్డ్రన్, అంటే వాళ్ళు సంక్షోభంలో ఉన్నటువంటి పిల్లలు, తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి రకరకాల సమస్యలతో రోడ్ల మీదకి చేరుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఒక వాస్తవం చెప్పాలనంటే, ఒక మగపిల్లవాడు రోడ్డు మీదకు వస్తే 4-5 రోజులు కనుక అతను రోడ్డు మీద ఉంటే అతని తర్వాత మారబోయే జీవితం ఏంటి అనేది మనం ఒక దృష్టిలోకి తీసుకోవాలి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు, వైట్నర్స్కి అలవాటు పడతారు, లేకపోతే పిక్ పాకెటర్స్గా మారుతారు. అంటే 4-5 రోజుల్లోనే వాళ్ళ జీవితంలో వచ్చే మార్పులు ఉంటాయి. వాళ్ళు కొంతమంది సోషల్ యాక్టివిస్టుల చేతిలో కనుక వస్తే వాళ్ళకి కొంత సెక్యూర్డ్ లైఫ్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక ఆడపిల్ల కనుక ఒక్క నైట్ కనుక రోడ్డు మీద ఉన్నది అని అంటే ఆ నెక్స్ట్ డే ఆమె కనీసము 10-15 మంది చేతుల్లో కోల్పోతుంది, ఆమె జీవితమే కోల్పోతుంది, ఒక సెక్స్ వర్కర్గా మారుతుంది. అది 8 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 12 ఏళ్ళు కావచ్చు, ఇది వాస్తవం. అలాంటి పిల్లల్ని కనీసం ఇక్కడ మా మిత్రులు 2 ఉన్నారు, అంబిక, ఇందిర పిల్లలు కూడా వచ్చారు. 23 హోమ్స్ ఈరోజు కొంచెం ప్రభుత్వ సహాయంతో స్టార్ట్ చేయడానికి ఒక అవకాశం ఏర్పడింది. దాంట్లో దాదాపు 2,000 మంది పిల్లలు, అందులో 1,200 మంది ఆడపిల్లలు, 800 మంది మగపిల్లలు ఈరోజు ఉన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సహాయం చాలా తక్కువ. నిజానికి చెప్పాలి అంటే చాలా గొడవపడి చాలా కష్టపడితే ఒక ప్రెమిసెస్ ఇస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో ఒక ప్రెమిసెస్ ఇచ్చి మేము ఆ రకంగా గవర్నమెంట్ స్కూల్స్ని కూలిపోకుండా ఆగిపోకుండా కాపాడుతున్నాం. అంటే ఆ పిల్లలు అక్కడ ఉండటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈరోజు ఆకలిస్తే మేము 10 ఏళ్ల తర్వాత స్పందిస్తామంటే కుదరదు. ఈరోజు ఆకలేసిన వాడికి ఈరోజే అన్నం పెట్టాలి. అంటే ఈ పిల్లల్ని చదివించటం అనేది ఒక పెద్ద టాస్క్ అయితే వాళ్ళకి రోజువారీ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం పెట్టడం, వాళ్ళ అవసరాలు తీర్చడం అనేటటువంటిది ఈరోజు మధ్యతరగతిలో ఉండేటటువంటి వాళ్ళకే పిల్లల అవసరాలు చూడటం అనేది చాలా కష్టంగా ఉంది. అట్లాంటి అంతకంటే ఎక్కువ కష్టం ఈ హోమ్స్లో ఉండేటటువంటి పిల్లలు చాలా రకాలుగా ఫేస్ చేస్తున్నారు. మనందరం తలుచుకుంటే కనుక మేము ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాము, ఝాన్సీ ద్వారానే మొదలుపెట్టాము. అది అన్నధార అనేటటువంటి ఒక కార్యక్రమం.
సంవత్సరానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వండి. మీరు ఊహించగలుగుతారో లేదో, సంవత్సరానికి 5,000 రూపాయలతో పిల్లలకి అన్నం పెట్టొచ్చు. 5,000 అంతకంటే ఎక్కువ అడగట్లే. మీరు ఒక 3-4 ఏళ్ల పాటు వరుసనే ఒక డిస్ట్రెస్లో ఉన్న చైల్డ్ కోసము మేము కేటాయిస్తున్నాం. బహుశా ఈ హాల్లో ఉండేటటువంటి వాళ్ళెవరికి కూడా సంవత్సరానికి 5,000 కేటాయించడం అనేది పెద్ద కష్టం అని నేనైతే అనుకోవట్లేదు. ఈ ఒక్క మాట చెప్పటం కోసం, అంటే వీళ్ళు సినిమా తీస్తున్నామని చెప్పినప్పుడు అదే నాకు దృష్టిలో ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తూనే మా పిల్లలకి అన్నం పెట్టండి. మా పిల్లలకి అన్నం పెట్టడం అనేటటువంటిది మా సొంత పిల్లలు కాదు, వీళ్ళందరూ మన పిల్లలే. మన పిల్లలకి మనం అన్నం పెట్టకపోతే ఫారిన్ ఏజెన్సీస్ ఎందుకు పెడతాయి? ఫారిన్ ఏజెన్సీస్ ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు కనీసం అన్నం పెట్టుకోలేరా మీ దేశంలో పిల్లలకి? మీ దేశంలో రకరకాల కారణాల చేత అనాథలవుతున్నటువంటి పిల్లలకి మీ సమాజం ఏమైపోయింది? మీ సమాజం గుడ్డిదైపోయిందా? మీ సమాజం అంత హృదయం లేనిదైపోయిందా అని చెప్పి ఫారిన్ ఏజెన్సీస్ ఎందుకు మాట్లాడాలి? కాబట్టి దీనిని మీరు ఎంతమందికి చెప్పగలిగితే అంతమంది. దేవుడి పేరు మీద ఇచ్చామనుకోండి, పిల్లలు దేవుళ్ళతో సమానం. దేవుడి పేరు మీద మేము సంవత్సరానికి 5,000 ఇస్తున్నాం అనుకోండి, 5,000తో సంవత్సరం అంతా గడుస్తుంది అని అంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ మేము లెక్కలు తీసి చూపిస్తున్నాం ఎంత అవుతుంది అనేటటువంటిది. ఆ రకమైనటువంటి దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతూ, ఆ ప్రయత్నంలో అల్లు వెంకట్ రామచంద్రరావు గారు తీసినటువంటిది నిజంగా చాలా బాగా తీశారు. టెక్నికల్గా వీటన్నిటిగా బాగా తీశారు. తర్వాత ఒక స్పందన, హృదయ స్పందన వచ్చే విధంగా దాంట్లో నటించిన వాళ్ళందరూ కూడా చేశారు. దానిని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ పిల్లలకి భద్రమైనటువంటి జీవితం అందించాలి. భద్రమైన జీవితం కనుక అందించకపోతే తర్వాత సమాజంలో జరిగేటటువంటి నష్టం చాలా పెద్దది. ఇప్పటికే చాలా నష్టం జరుగుతుంది. ఢిల్లీలో ఆ అమ్మాయి మీద జరిగినటువంటి రేప్లో 16 సంవత్సరాల కుర్రవాడు ఉన్నాడు అని అంటే అతనికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి మాట్లాడుతున్నాం తప్పించి, అసలు ఒక 16 సంవత్సరాల కుర్రవాడు తల్లిదండ్రిని వదిలేసి రోడ్ల మీదకి ఎందుకు వచ్చాడు? ఏ పరిస్థితులు అతన్ని రోడ్ల మీదకి నెట్టాయి? ఎట్లాంటి పరిస్థితులు నెట్టాయి? ఎవ్వరూ కూడా పుట్టుకతో నేరస్తులు కాదు. సమాజము నేరస్తులుగా మారుస్తుంది, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కూడా మారుస్తుంది. సో మనం ఎటువైపు ఉన్నాం? నేరస్తులుగా మార్చే వైపు ఉన్నామా? ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మార్చే దాంట్లో ఉన్నామా? కేవలం తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే ఉన్నతమైన వ్యక్తులు అవుతారు అని అనుకుంటే కనుక మన సమాజం చాలా పతనావస్థలో ఉందని అర్థమవుతుంది. అది కరెక్ట్ కాదు. ఈ సమాజం మనది, మనందరి సమాజం, మనం పుట్టినటువంటి దేశం. మన దేశంలో ఉండేటటువంటి పిల్లల్ని నేర స్వభావంలో నుంచి బయటకు తీసుకొచ్చి ఒక మంచి సమాజం వైపుగా, ఒక ప్రజాస్వామ్య సమాజం వైపుగా మార్చాల్సినటువంటిది, ఆ వైపుగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీదే ఉంటుంది. దానికి ఒక చిన్న ప్రయత్నం చేసినటువంటి వీళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ అందరి సహాయ సహకారాలని మా రెయిన్బో హోమ్స్కి, మా స్నేహగారులకి అందిస్తారని చెప్పి, మా అన్నధార కార్యక్రమానికి కూడా మీ అందరి చేయూత ఉంటుందని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. వాళ్ళు ఒక వ్యాలిడ్ పాయింట్ని వాయిస్ అవుట్ చేశారు. మనం సమాజంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, నాకు పర్సనల్ ఏ ప్రాబ్లం ఉన్నా, నేను కాకపోయినా ఇంకెవరో దానికి స్పందిస్తారు అండ్ ఒక సొల్యూషన్ అనేది కనిపెడతాం. ఇలాంటి పిల్లల కోసం వీ హ్యావ్ టు వర్క్ యాజ్ అ సొసైటీ అండ్ గివ్ దెమ్ వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ నీడెడ్. దీనికి మనం చేయవలసినది ఏంటంటే, మనం చూసిన అడ్రస్ పిఎంఓకి వీ హ్యావ్ టు షూట్ దెమ్ అ మెయిల్ అండ్ లెట్ దెమ్ నో దట్ దిస్ ఇస్ అ ప్రివేలింగ్ ప్రాబ్లమ్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్. నా వంతు సాయం నేను చేస్తాను. అండ్ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. నాకు నిజంగా ఐ వాజ్ వెరీ మూవ్డ్ ఇది చూసిన తర్వాత. డే టు డే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వింటాం, కానీ ఇలాంటి ఒక సమస్య ఉంటుంది, దీనివల్ల ఎంతోమంది బాధపడుతున్నారు చిన్నపిల్లలు అనేది. ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అండ్ I just hope I'll do my best, and I just hope everybody reciprocates and does their best.